వెల్కమ్ టు పల్లవి టీవీ. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాట్‌గా చూస్తారు. మొఘలులను తరిమికొట్టి హిందూ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని పరిరక్షించిన వ్యక్తిగా శివాజీకి పేరు. శివాజీ జయంతిని, వర్ధంతిని అందుకే హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. ఆయన విగ్రహాన్ని చూసి ఆయన నుంచి స్ఫూర్తి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీలో తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారుగా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? చంద్రపురి కాలనీలో అంతా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా సెటిల్ అయ్యి రిటైర్ అయిన చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారంటే, ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వర్ధంతులు జరుపుకునే సందర్భంలో మనకు ఒక వేదిక లేదు, ఫ్లెక్సీ తెచ్చి ప్లాస్టిక్ ఫ్లెక్సీ తెచ్చి ఆ ఫ్లెక్సీ దగ్గర మనం వేడుకలు జరుపుకుంటున్నాం కానీ ఒక విగ్రహం పెట్టుకుందామని ఆ కాలనీ వాసులు అంతా డిసైడ్ అయ్యారు. చంద్రపురి కాలనీ వాసులు అంతా డిసైడ్ అయ్యారు. విగ్రహం పెట్టుకుంటామని చెప్తే ముందు జిహెచ్ఎంసీ అట్లాగే పోలీసులు అబ్జెక్షన్ చెప్పారు. లేదు పర్మిషన్ తీసుకొని పెట్టాలి అని. పర్మిషన్ తీసుకోవాలని పెడితే వీళ్ళు పర్మిషన్ కోసం సర్కిల్ ఆఫీస్ వేరు, జిహెచ్ఎంసీ ఆఫీసులు వేరు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అట్లాగే జోనల్ కమిషనర్ దగ్గర వేరు, అట్లాగే కలెక్టర్ దగ్గర కూడా వేరు. ఎక్కడ పోయినా కానీ పర్మిషన్ వీళ్ళని పట్టించుకోలేదు ఎవరు. వీళ్ళకి సంబంధించి పర్మిషన్ ఇచ్చేది ఇవ్వని కూడా చెప్పలేదు. సో వీళ్ళు పెట్టిన విగ్రహం కూడా నడి రోడ్డు మీద పెట్టలే, ఎక్కడ పక్కకు ఒక కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పెట్టుకునే ప్రయత్నం చేశారు. సో రేపు విగ్రహం ప్రతిష్టాపన ఉంది అనేది కార్యక్రమం ప్రకటించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఒక గద్దె ముందే కట్టేసుకున్నారు విగ్రహం ప్రతిష్ఠించడానికి వీలుగా. సో ఆ గద్దె ప్రతిష్ఠిస్తే రాత్రి 2 గంటల సమయంలో జోనల్ అధికారులకు సంబంధించి మన మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సహాయంతో వచ్చి ఆ గద్దెను మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టిరు. ఎందుకు కూలగొట్టిరు అంటే పర్మిషన్ లేదు. సో వాళ్ళ ఇష్టంతో ఎవరికి అభ్యంతరం లేకుండా, ఎవరికి నష్టం జరగకుండా, రోడ్డుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్లో వాళ్ళు ఇంతకాలం పర్మిషన్ కోసం తిరిగి వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారు, ఎందుకు కూలగొట్టారు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. వెంటనే తెల్లవారు మనం చూస్తున్నాం కదా, ఈ విగ్రహం పెట్టడానికి గద్దె లేదు, గద్దె కూల్చేస్తే వీళ్ళు విగ్రహం పెట్టరు అనుకున్నారు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. కానీ తెల్లవారే తాత్కాలికంగా గద్దె ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది దానికి సంబంధించినటువంటి విషయాలు చూడండి. ఇక్కడ ఒక హిందూ స్ఫూర్తిగా, ఒక హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టుకుంటా అంటే ఇట్లా పర్మిషన్లు ఇవ్వకుండా నెలల తరబడి వెయిట్ చేయించి చివరకు గద్దె ప్రతిష్ఠిస్తే దాన్ని అర్ధరాత్రి కూలగొట్టినటువంటి అధికారులు సరే మీ వేరే సందర్భాల్లో ఇట్లాగే ప్రవర్తిస్తున్నారా, ఇట్లాగే అన్ని పకడ్బందీగా చూస్తున్నారా అంటే ఒక ఇన్సిడెంట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు ఏదంటే మనకు మొయినాబాద్ నుంచి అని ఎన్కపల్లి పోయే రోడ్డు. ఎన్కపల్లి అంటే ఆమ్దాల పోయే రోడ్డు ఉంటుంది కదా, శంషాబాద్ రోడ్డు 100 ఫీట్ రోడ్ ఇది. ఈ రోడ్డును అనుకొని గతంలో ఇక్కడ చిన్న రేకుల షెడ్ ఉండే, ఆ రేకుల షెడ్లో మసీదు లాంటి రేకుల షెడ్ ఉండే. దాన్ని రేకుల షెడ్ తీసేసి ఇప్పుడు 2 ఫ్లోర్ల మసీదు కడతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకు దీనికి ఎంత దూరం ఉందంటే కనీసం ఒక 3 ఫీట్లు కూడా సెట్ బ్యాక్ లేదు. 3 ఫీట్లు కూడా సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ చూడండి పిల్లర్లు, స్టార్టింగ్లో పిల్లర్ చూడండి ఎట్లున్నాయో, పిల్లర్లు వేసి మరి రోడ్డును ఆనుకొని, అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు పాత గోడ, ఆ పక్కనే ఉన్న వెంచర్లో గోడ ఇంత సెట్ బ్యాక్ ఉంటే ఇక్కడ ఎంత ముందుకొచ్చి దీన్ని కడతా ఉన్నారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ దీని మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత అబ్జెక్షన్ చెప్పినా వాళ్ళు సెట్ బ్యాక్ లేకుండా కడతా ఉన్నారు, రోడ్డును ఆక్రమిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇల్లీగల్గా దీనికి పర్మిషన్ కూడా లేదు. ఈ బిల్డింగ్కు 111 జీవో పరిధిలో ఇలా డబుల్ ఫ్లోర్ వేస్తూ ఉన్నారు. ఒక మదర్సా కావచ్చు, మసీద్ నిర్మాణానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి, ఆ పర్మిషన్ లేకుండా కడుతున్నారు, జర పట్టించుకోండ్రా బాబు అని అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులు మొయినాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్కు, మున్సిపల్ చైర్మన్కు, పోలీసులకు వినతి పత్రం ఇచ్చినా, ఫిర్యాదు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. యథేచ్ఛగా నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా ఇక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి. రోడ్డును ఆనుకొని రోడ్డును ఆక్రమించి కడుతున్నటువంటి ఈ మసీదు పనులు ఆపడానికి ఎవ్వరూ రారు. ఒక శివాజీ విగ్రహం కాలనీ వాసులు స్వచ్ఛందంగా శివాజీ విగ్రహం వాళ్ళ కాలనీలో ఒక చోట శివాజీ విగ్రహం పెట్టుకుంటాం అని గద్దె కట్టుకుంటే అర్ధరాత్రి పోలీసులు అట్లాగే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఆ గద్దె కూల్చేసిన పరిస్థితి. సో ఈ 2 విషయాలను కంపేర్ చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది మనం ఎవరు ఏం కట్టుకోవాలనుకుంటే ఎట్లాంటి నిబంధనలు వర్తిస్తూ ఉన్నాయి, ఎవరికి చట్టం వర్తించదు, ఎవరికి ఖచ్చితంగా చట్టం అర్ధరాత్రి 2 గంటలకు కూడా అమలు అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. సో ఈ ఇష్యూ మీద మీరు కూడా మీ కామెంట్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.